నేషనల్ హైవే విస్తీర్ణంలో తమ విలువైన భూములను కోల్పోతున్నామని బాధిత రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలోనే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో భూములు కోల్పోయి రోడ్డున పడ్డామని రైతులు వాపోతున్నారు. ఉన్న కాస్త భూములను హైవే అధికారులు లాక్కుంటున్నారన్నారు. నా బాధిత రైతులతో ప్రతినిధి అరుణ్ కుమార్ ఫేస్ టు ఫేస్. రహదారి 63లో విస్తీర్ణంలో భాగంగా కూడా భూములు కోల్పోతున్నటువంటి బాధితులందరూ కూడా మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు కూడా ఆందోళన చేపట్టారు. ఈ ఆందోళనకు సంబంధించి కూడా మన దగ్గర కొంతమంది బాధిత రైతులు ఉన్నారు. నిజంగా కూడా వీళ్ళు ఎటువంటి ఇబ్బంది పడతా ఉన్నారు, భూములు కోల్పోవడం ద్వారా వీళ్ళకు భవిష్యత్తులో తలెత్తేటువంటి పరిస్థితి లేదన్న విషయాలు తెలుసుకొని చెప్పి ఎందుకు ఆందోళన చేస్తున్నారు? ఆల్రెడీ మేము ఎల్లంపల్లి ప్రాజెక్టులో మొత్తం సర్వం కోల్పోయినాము. సర్వం కోల్పోయిన తర్వాత NH-63 రోడ్ అని మళ్ళీ మా మిగులు భూములకి వెళ్ళి రోడ్డు పెట్టిండ్రు. ప్రభుత్వ అవసరాలకు ఎవరైనా కానీ రోడ్డు ఇవ్వాలంటారు, భూములు ఇవ్వాలంటారు. కానీ వాస్తవంగా మేము ఒకసారి త్యాగం చేసినాము. ఒకసారి త్యాగం చేసినాక ఏంటంటే రెండోసారి కూడా మమ్మల్ని ముంచుతారు. రెండోసారి మునిగిపోతే మాకు ఉపాధి కోల్పోతున్నాము. మేమేం చేయాలి? అసలు 2 సార్లు అలాట్మెంట్ ఎందుకు చేంజ్ చేసారు? 3వ అలాట్మెంట్ మాకెందుకు పెట్టాలి? మా భూములే ఎందుకు తీసుకోవాలి? మరి రియల్ ఎస్టేట్ వాళ్ళు మీరు బడాబాబులకే న్యాయం చేస్తే మరి రైతులు ఎందుకు? కాబట్టి మేము భూములు ఇదలుసుకోలేదు, మాకు రోడ్ క్యాన్సిల్ కావాలి, ఉన్న రోడ్డునే చేసుకోవాలని మా యొక్క విన్నపం. మీరు చెప్పండి, మీరు ఎటువంటి ఇబ్బంది పడుతున్నారు? ఇంతకుముందు 2 అలైన్మెంట్ చేంజ్ చేసి వారి రియల్ ఎస్టేట్ యొక్క ఒత్తిడితోని, రాజకీయ నాయకుల ఒత్తిడితోని మా ఎల్లంపల్లి బాధితులు ఇంతకుముందు ఎల్లంపల్లి ప్రాజెక్టుగా మేము భూములన్నీ త్యాగం చేయడం జరిగింది. మరి ఈ 3వ అలైన్మెంట్లో భాగంగా మా ఎల్లంపల్లి రైతుల నుండే భూమి తీసుకొని మమ్మల్ని అన్యాయం చేస్తున్నారు. రైతులు నిర్బంధం చేసి సర్వే చేసి భయభ్రాంతులకు గురి చేసి మరి భూములను లాక్కోవడం జరుగుతుంది. ఇలా చేయడం తగదని ఈరోజు కలెక్టర్ గారికి రెఫరెండం ఇవ్వడానికి రావడం జరిగింది. దీనికి సంబంధించి కూడా మన దగ్గర మంచిర్యాల బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ గారు సార్ చెప్పండి. నిజంగా కూడా గత కొన్ని నెలల నుంచి కూడా ఆందోళన చేస్తూ ఉన్నారు. అధికారుల దృష్టి కూడా వీళ్ళ సమస్య తీసుకుపోతున్నారు. నిజంగా కూడా అధికారులు ఇప్పటి వరకు కూడా స్పందిస్తలేరు. దాన్ని ఎట్లా చూస్తారు? ఎల్లంపల్లిలో వీళ్ళు ఇప్పటికే భూములు కోల్పోయినారు ఒక్కసారి అన్న విషయము రాష్ట్ర ప్రభుత్వానికి కానీ కేంద్ర ప్రభుత్వానికి కానీ తెలపాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారి మీద ఉన్నది. ఎందుకంటే జిల్లాకు అతనే బాస్ కనుక. సో మేము ఈరోజు ఇక్కడ ఎల్లంపల్లి బాధితులు ఏదైతే ధర్నా చేపట్టినరో కలెక్టర్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళని కలిసి వాళ్ళకు సంఘీభావం తెలిపి కలెక్టర్ గారిని కోరింది ఒకటే, వీళ్ళకు కొంచెం సమయం ఇచ్చి అసలు విషయం అంటే వీళ్ళు ఇప్పటికే ఎల్లంపల్లిన ఒకసారి కోల్పోయినరు అనేది ఒక ఉత్తరం మీరు ప్రభుత్వానికి రాస్తే ప్రభుత్వం నుంచి దీని గురించి మళ్ళా ఆలోచించాలని మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మీరు చెప్పండి, మీరేమి ఇబ్బంది పడుతున్నారు? ఎంత ఉంది మీకు భూమి? మాకు భూమి ఎల్లంపల్లి 10 ఎకరాలు పోయింది సార్. ఇక ఏం లేదు, ఇప్పుడు కొంచెమే ఉన్నది. ఆయనతో కూడా ఇప్పుడు ఎటు కాకుండా మధ్యలోకి వెళ్ళి రోడ్ వేసుకొని దౌర్జన్యంగా సార్ అది మా భూమి కష్టపడి సంపాదించుకున్న ఆస్తులు వాళ్ళు 2 వ్యాన్ల పోలీసు వాళ్ళని దింపి అందులోకి వెళ్ళి మమ్మల్ని దొబ్బేసి అందులోకి సర్వే చేసుకొని పోతాను. మరి ఎంతవరకు కరెక్ట్ ఇది, ఎంతవరకు న్యాయం? ఇవరకు ఏం లేదు ఇక మా భూమి, ఆ భూమి పోతే ఏం లేదు. ఇక వాళ్ళు ఎన్ని చేసినా కూడా మా భూములు ఆ రోడ్డుకు మేము హైవే రోడ్డుకు మంచి పెద్ద పెద్ద లీడర్లు కలిసి దాన్ని మార్చేసి అమాయకులమైన రైతులను ముంచుదామని ఈ రైతుల భూములకి వెళ్ళి రోడ్ వేసుకొని పోతామని వస్తాను. ఇది ఎంతవరకు కరెక్ట్? మీరు చెప్పండి, మీరు ఏంది ఇబ్బంది పడుతున్నారు? ఎన్నిసార్లు అధికారులు కలిసి ఏం జరిగింది అసలు? మాకు ఉన్నది 2 ఎకరాలు, 2 సార్లు అలాట్మెంట్ మార్చి పొలాల మీదకి ఇప్పుడు 3వ అలాట్మెంట్ తీస్తున్నారు. ఉన్న 2 ఎకరాల నుంచి ఎకరంన్నర పోతుంది. ఎకరంన్నర పోతే ఇక మాకు ఉన్నది అర్ధ ఎకరం అంటే అది 3 మూలలు అటింత ఇటింత వస్తుంది. ఏం చేయకుండా అయిపోతుంది. ఇప్పుడు ఏమున్నా కానీ రోడ్డు పాలు కుటుంబాలు రోడ్డున పడి ఏం పని చేయాలో అర్థం కాకుండా మరి అడక తినే పరిస్థితి ఏర్పడుతుంది. అందుకని ఖచ్చితంగా ఈ రోడ్డును పొలాల మీద పోయే గ్రీన్ ఫీల్డ్ హైవే అనేది ఖచ్చితంగా బంద్ చేసి ఉన్న హైవేనే కొనసాగించి దాన్నే మరమ్మతు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము. రైతు ప్రభుత్వం అని చెప్తున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా రైతుల భూములు లాక్కొని కూడా రైతులను రోడ్డు పాలు చేసేటువంటి ప్రయత్నం చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే కూడా గతంలో అనేక సార్లు కూడా అలాట్మెంట్స్ మారినాయని చెప్తున్నారు. ఇప్పటికైనా కూడా మేము ఇప్పటికే ఎల్లంపల్లిలో తమ విలువైన భూములను కోల్పోయి కూడా రోడ్డున పడ్డాం. ఉన్న భూమిని కూడా ఇవాళ నేషనల్ హైవే అధికారులు లాక్కుంటే మా పరిస్థితి ఏంటంటే కూడా రైతులు తెలుపుతున్నారు. ఇప్పటికైనా కూడా ఖచ్చితంగా పాత అలైన్మెంట్ కొనసాగించాలని అయితే వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ సుమంత్, అరుణ్ కుమార్, రాజ్ న్యూస్, మంచిర్యాల జిల్లా.